మదనపూడి విమానాశ్రయ సమీపంలో నారాయణ విద్యా సంస్థ గురువారం ఉదయం భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నారాయణ విద్యా సంస్థ డైరెక్టర్ గంటా రవితేజ, జిఎం విజయ్ భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ రాజమహేంద్రవర ప్రాంత ప్రజలకు నూతన బ్రాంచ్ 2025-26 సంవత్సరం విద్యా సంస్థ ప్రారంభిస్తామన్నారు. విశిష్టమైన విద్యతో పాటు మంచి వస్తువులు సమకూరుస్తామని జిఎం విజయ్ భాస్కర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఏజిఎం రామరెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాఘవేంద్రరావు, స్రవంతి, అలీషా పాల్గొన్నారు. नमस्कारः समर्पयामि देवेभ्याय नमः चन्द्रमाध्यापयामि चामरं वीचयामि चन्द्रस्यामि गीतं श्रावयामि अश्वानारोहयामि गजानारोहयामि समस्तराज्योपचार शक्त्योपचार भक्त्योपचार पूजां समर्पयामि देवेभ्याय नमः वं वेदोक्तः दिव्यसोन्मन्त्रस्मर्पयामि देवेभ्याय नमः आत्मनमस्कारः समर्पयामि वेदोक्तविवेशनमन्त्रस्मर्पयामि आत्मनमस्कारः समर्पयामि चन्द्रमाध्यापयामि चामरं वीचयामि निचन्दर्शयामि गीतं श्रावयामि अश्वानारोहयामि गजानारोहयामि ओम देवानां देवताय नमः चक्षुषः देवतास्मरो पत्रीच्यध्यन कलशोदकेन देवता शदेवेभ्याय नमः अस्मात् देवानां देवताय नमः चक्षुषः देवतास्वरूप प्रीच्यध्यदेवेभ्याय नमः अस्मात् देवानां देवताय नमः चक्षुषः देवता स्वरूपाय देवेभ्यारूप పక్కన పెట్టి ఈశ్వరన్న ఓం వేదాహమేంతం ఈశ్వరన్న సర్వయాత్రకామేగోపాయ అమృతత్వాజివిషయ గీతాంచ నిశ్యమానాంచ సంతృష్ట్య శ్రీరత్న ओम धातावरस्ताच्यवदाधारः चक्रप्रविद्वमेवं विद्वानमतः भवते नान्यपन्था अयनाय विद्यते राजाधिराजाय प्रसह्य साहिने नमो वयं वै श्रवणाय कुर्मः शमे कामां कामकामाय मह्यं कामेश्वर वै श्रवणा ददात कुबेराय वै श्रवणाय महाराजाय नमः ओम तद्ब्रह्म ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यं ओम ముఖ్య అతిథిగా వచ్చిన మా రైతు అన్నలకు అలాగే ఇక్కడ వచ్చేసిన డీజీఎం గారికి అలాగే ఏజీఎంలకి అండ్ ప్రిన్సిపల్స్ అందరికీ పేరు పేరున నా థ్యాంక్ యూ. మీ అందరికీ తెలుసు మన నారాయణ ఇన్స్టిట్యూషన్ అనేది ఈ మధ్య ఎంత ఎక్స్పాండ్ అవుతుందో. సో ఆ ఎక్స్పాన్షన్ భాగంగా ఈరోజు మనం రాజమండ్రిలో 10 acres ఆఫ్ సిబిఎస్ఈ హాస్టల్ సిఓ క్యాంపస్ ఏర్పడటం జరుగుతుంది. అండ్ ఈ క్యాంపస్లో మనం చూస్తే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉండేటట్టు మనకి ఎయిర్పోర్ట్ దగ్గరగా ఈ భూమి ఇచ్చినందుకు
మన రైతన్నలకి మరీ పేరున థ్యాంక్ యూ చెప్తూ మన డీజీఎం గారు మిగతావి చెప్తారు. ఈ సారు మనకు ఈ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినటువంటి మన డైరెక్టర్ నారాయణ సార్ నారాయణ పండి రవితేజ గారికి, అదేవిధంగా విజయభాస్కర్ రెడ్డి గారికి, అదేవిధంగా మా ఏజీఎంలకి డీజీఎంలకి కాలేజీ ఏజీఎంలకి డీజీఎంలందరికీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి రైతులందరికీ, మీడియా ప్రతినిధులందరికీ, అదేవిధంగా వచ్చినటువంటి రిమైనింగ్ ఈ గాడాల మరియు మధురపూడి ప్రజలందరికీ కూడా మరొకసారి స్వాగతం అండి. ఇక్కడ మనం 10 ఎకరాలలో నారాయణకు సంబంధించినటువంటి స్కూల్స్ని, సిబిఎస్ఈ అండ్ హాస్టల్స్ని, అదేవిధంగా ఇంకొక 10 ఏకర్స్లో కాలేజెస్ని వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అయితే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో చాలా భారీగా నారాయణ ఆర్గనైజేషన్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేయబోతున్నాయి. దీనికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ. నమస్కారాలండి. నేను నారాయణ గ్రూప్ స్థాపించినప్పటి నుంచి నారాయణ గ్రూప్లో నా పేరు విజయభాస్కర్ రెడ్డి, కంటిన్యూ అవుతున్నాను. నారాయణ గ్రూపు ఆల్ ఓవర్ ఇండియాలో 46 ఇయర్స్ ఈ రోజుకి స్టార్ట్ చేసి, ఈ 46 ఇయర్స్లో ఇండియా మొత్తం మీద నారాయణ గ్రూపు 28 స్టేట్స్ కానీ మొత్తం 23 స్టేట్స్లో ఎక్స్పాన్షన్కి పోవడం జరిగింది. దాంట్లో మెయిన్గా మన బేస్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రాజమహేంద్రవరంలో ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్ అండ్ రెసిడెన్షియల్ కాలేజ్ విత్ సిబిఎస్ఈ కరికులం, దీంట్లో మంచి ఎన్విరాన్మెంట్లో ఎయిర్పోర్ట్ ఎదురుగుండా సుశాలమైన క్యాంపస్, 10 acres గర్ల్స్, 10 acres బాయ్స్ స్కూల్ అండ్ కాలేజ్కి మనం సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించిన మధురపూడి వాసులకు, రైతులకు, అదేవిధంగా గాడాల వాసులకు, రైతులకు, అదేవిధంగా మా స్టాఫ్ ముఖ్యంగా రైతు పొగులు వాళ్ళందరూ కూడా పర్సూ చేసి ఈ ఏరియాలో అయితే బాగుంటుంది అందరికి కూడాను అని చెప్పి మా కాలేజ్ స్టాఫ్, స్కూల్ స్టాఫ్ ముఖ్యంగా దీన్ని వెతికి రైతులందరినీ ఒప్పించి దీన్ని ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఇక్కడ ఇండియా మొత్తం మీద నారాయణ గ్రూప్కి ఆల్ ఇండియా లెవెల్లో ఏ విధంగా అయితే ర్యాంకులు ప్రొడ్యూస్ చేస్తున్నామో, రాజమండ్రి నుంచి కూడా అదే విధమైన టాప్ 10, టాప్ 100, టాప్ 1000లో నీట్లో కావచ్చు, ఐఐటీలో కావచ్చు, అదే విధమైన ర్యాంకులు ఇక్కడి నుంచి ప్రొడ్యూస్ చేయాలని ముఖ్య ఉద్దేశంతో, అది డే స్కాలర్స్ అయితే అంత టైము వాళ్ళ మీద ఆల్ ఇండియా లెవెల్ కాంపిటీషన్లో వర్క్ చేయడానికి మినిమం 14 hours, 12 to 14 hours అవసరం. అది రెసిడెన్షియల్ క్యాంపస్లో అయితే పాసిబిలిటీ బాగుంటుందనే ఉద్దేశంతో ఎక్కడైనా కూడా ఆ రెసిడెన్షియల్ క్యాంపస్ని రాజమహేంద్రవరంలో ఈరోజు భూమి పూజ కార్యక్రమంతో స్థాపించడం జరుగుతుంది. ఇంక మీదట ఆల్రెడీ మనకి రాజమండ్రిలో 2001లో స్టార్ట్ చేసాం కాలేజెస్, స్కూల్ కూడా. 2001లో 2003 and 2004లో ఇక్కడికి ఆల్ ఇండియా బెస్ట్ ర్యాంక్ రావడం కూడా రాజమండ్రి జరిగింది. ఇంకా అదే విధమైన ర్యాంకులు రాబోయే 2-3 ఏళ్లలో రాజమండ్రి నుంచి బెస్ట్ రిజల్ట్ ఇచ్చే రకంగా ఈ క్యాంపస్లు తయారు చేస్తామని సభాముఖంగా, పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకి స్కూల్ వర్క్ వస్తుంది 26, 27కి ఇంక్లూడింగ్ కాలేజ్తో పాటు మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది.